మీది బేసిక్‌గా మీది అంటే మీకు సంబంధించిన వాళ్ళెవరు ఈ మీడియాలో ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు గాని ఎవరు లేరు సార్. ఎవరు లేరు. ఎవరు లేరు సార్. మీకెందుకు మరి ఇలాంటి విపరీత బుద్ధి పుట్టింది? విపరీత బుద్ధి అంటే మీకు తెలిసిందే కదా సార్, మన ఈస్ట్ ఆ ఏరియాల్లో గట్టిగా ఉంటుంది సార్ అవును. ఈ సినిమాల పట్ల విపరీతమైన క్రేజ్ ఆ గాలిలోనే ఆ దురద ఉంటుంది. ఎక్కువ ఉంటుంది సార్. అది కొంచెం గాలేసిందంటే దురద. అసలు మామూలుగా ఉండదు సార్ అది. ఆ, చిన్నప్పటి నుంచి ఊర్లో నాటకాలు వేసేవారు సార్ అందరూ. హ్మ్. మా ఊర్లో అందరూ నాటకాలు వేసేవాళ్ళు. సాంఘిక నాటకాలని అవన్నీ వేసేవారు సార్. మీరేసారా? నేను లేదు సార్, నేను అవి చూసి ఇన్స్పైర్ అయిపోయారు. గట్టిగా ఏంటిది ఏదో బాగుంది, ఓహో లైవ్ లో అంటే ఒక యాక్టర్ని చూసి ఇంతలో ఉంటుంది అప్లాజ్ అని అనుకున్నాను సార్. నేను యాక్ట్ చేస్తాను, కొడుకు క్యారెక్టర్ ఉంటే ఇవ్వండి, పిల్లల క్యారెక్టర్ ఉంటుంది. లక్ష్మణరావు గారు అని ఒక ఆయన ఉంటుంది సార్, రైటర్ మా ఊళ్ళో. ఆయన నీళ్ళు అడిగేవాడిని, అవి చూడు అవి ఏమైనా ఉంటాయని. ఆగరా నువ్వు చిన్నపిల్లడు నీకేం తెలియదు ఎలా. మా ఊళ్ళో పైగా ఇంకా దానికి తోడండి సార్, ఆద్యం పోసినట్టు చూడండి సార్ ఈ నాటకాలు అయిపోతే. ఇంకోసారి దసరాకు వచ్చే 9 daysకి మనకు నైట్ అవ్వగానే ఊళ్ళో సినిమాలు వేస్తారు సార్. అవును, ప్రాజెక్టులు కట్టి ప్రాజెక్టులు ఊళ్ళో అందరూ 16 mm ప్రాజెక్ట్. విరాళాలు వేసుకొని, మనకేంటంటే ఆకివీడ్ అనే ఏరియాకి మనకి ఫస్ట్ రిలీజ్ తక్కువ సార్, అంతా సెకండ్ రిలీజే. అవును, అప్పుడు బీసీ సెంట్రల్ సెకండ్ రిలీజ్. సో అప్పట్లో నాకేంటి ఖైదీ ఫస్ట్ సినిమాలో పడింది సార్. ఖైదీ పడగానే అప్పటి వరకు యాక్టర్ అవ్వాలి అనుకున్నాను కదా సార్, అయి తీరాలనుకున్నాను సార్ నేను. ఆయన చూసి అవ్వాలనుకోవడం అయి తీరాలనుకోవడం రెండు ఎట్టి పరిస్థితులు అవ్వాల్సిందే ఇంకా అని అనుకున్నా సార్. పైగా అక్కడక్కడ ఊరు గుడిసెల్లో గడ్డిలు లాక్కొని కింద వేసుకుని కూర్చుంటారు తెలుసు కదా సార్, తాటి మట్టలని కొబ్బరి మట్టలని వేసుకుని కూర్చొని సినిమా చూసాను సార్. అలాగే ఆయన వచ్చి ఇలా కత్తిలా పెడితే గట్టిగా అరుస్తారు సార్. ఈయన యాక్టింగ్ చేస్తున్నారా, నిజంగా జరుగుతుంది ఇది ఏంటిది, ఇంత బాగా చేయొచ్చా, అరుపులు అందరూ అలా చూస్తున్నారు, ఇలా ఉంటుందా టేస్ట్ అని అనుకున్నా సార్. ఎస్, ఆ రోజున చిరంజీవి గారు నువ్వు రారా అన్నట్టు పిలిచి అరే గెటప్ అలా పిలిచినట్టే సార్ నాకు. మరోవర్ నేను మా అక్క ఒకసారి ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది సార్. అరే నాన్న, నువ్వు మన ఇంటి చెరువు ముందు చేపల చెరువుల్లో అలా స్కూల్ నుంచి వచ్చేసి దాంట్లో ఈత కొడుతూ పైనుంచి ఏ ఫ్లైట్ వెళ్తున్నా చిరంజీవి వచ్చేస్తా ఇలా గట్టిగా అరిచాను సార్ నేను. ఆ రోజు ఫ్లైట్ ఇన్సిడెంట్ తర్వాత మాకు ఫోన్ చేసి ఏడ్చింది సార్. ఇది చిరంజీవి ఫ్లైట్ సార్. నేను చిన్నప్పుడు అది అరిచేవాడిని సార్ ఆయన చూసి. అది ఏదో ఫ్లైట్, ప్యాసింజర్ ఫ్లైట్ అలా కనిపిస్తుంది కదా సార్. నాకు చిరంజీవి గారితో అది పంచుకున్నా సార్ నేను. సరే ఇలాగ కానీ అది చూడండి సార్, అది నేను అంత గట్టిగా అనుకున్నానంటే అంత గట్టిగా అనుకున్నాను సార్. సునీల్ గారు ఆయన ఫ్యాన్ ఆయన చేసేస్తున్నారుగా పక్కన, మరి ఆయన పక్కన చేస్తున్నారుగా. శ్రీకాంత్ గారు ఆయన పక్కన ఫ్యాన్ చేస్తున్నారుగా. రవితేజ గారు ఆయన ఫ్యాన్ చేస్తున్నారుగా పక్కన, వాళ్ళు పక్కన చేస్తున్నారుగా. చిరంజీవి గారి పక్కన మనం చేసేయాలి ఎట్టి పరిస్థితుల్లో అని గట్టిగా అనుకున్నాను సార్ నేను. మొత్తానికి అది ఖైదీ చూసి ఎలాగని రావాలనుకున్నా కదా సార్. ఖైదీ 150లో మళ్ళీ ఆయన కంబ్యాక్ వచ్చిన కూడా సినిమాలో ఉన్నాను సార్ నేను. అదే సక్సెస్ అంటే, అదే సక్సెస్ స్టోరీ అంటే. దీనికి మాత్రం నాగబాబు గారికి ఎప్పటికీ అసలు బిగ్గెస్ట్ అంటే థ్యాంక్స్. చిన్న పదం సార్, థ్యాంక్స్ చాలా చిన్న పదం సార్. జీవితాంతం రుణపడి ఉండడం, అంకితమై ఉండడం, జీవితాంతం లోయలుగా ఉండడం తప్పితే ఇంకా వేరే మీరు చేయగలిగేది ఏమి ఉండదు సార్ కదా సార్. అది ఎంత గొప్ప మాట ఆయన అన్నది. అది మీరు జీవితాంతం మీరు అది బయట మీ డోర్ మీద అంటించేసుకోవచ్చు. అవును సార్. హైపర్ అది ఒక సభలో చెప్పాడు కదా సార్, అది చిరంజీవి గారు వల్ల ఎంతమంది బాగుపడ్డారు. అవును సార్. నాగబాబు గారి వల్ల టీవీ ఇండస్ట్రీలో అంతమంది బాగుపడ్డారు. ఇంకో విషయం కూడా అంటే, నాకు ఆయన చూసినప్పుడు సార్, ఒక్క కళాకారుడిగా, హీరోగా ఇన్స్పిరేషన్ ఇది ఎలాగుంది సార్. ఇలాగ చాలా మంది అన్ని విభాగాల నుంచి వస్తారు సార్. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఆయన పాట కొట్టాలని వస్తారు సార్. ఒక ఫైట్ కంపోజర్ ఆయన ఫైట్ కంపోజ్ చేయాలని వస్తారు సార్. ఒక డైరెక్టర్ చేయాలని వస్తారు సార్ ఆయనకి. ఒక మ్యూజిక్ ఇలా అన్ని విభాగాల నుంచి ఆయన ఇన్స్పిరేషన్ చేస్తారు కదా సార్. నేను చూసింది సార్, ఒక ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి ఒక పర్సన్, ఆయన దగ్గర నుంచి చాలా ఇన్స్పైరెన్స్ సార్. కరెక్ట్. ఎవ్వరికి లోటు రానివ్వకుండా అందరినీ చూసుకుంటూ, అందరికీ టైం ఇస్తూ, ప్రతి పండగకి అందరు కలవాలి, కలిసి ప్రతి పండగని ఇంకో పండగ వరకు అది గుర్తుండేలా చేసుకోవాలి. ఇవన్నీ అవి చూస్తూ ఉంటే నేను చాలా అడాప్ట్ చేసుకున్నాను సార్. అవి నేను సేమ్ యాజ్ రీజన్ మా ఫ్యామిలీ అందరినీ నేను గ్యాదర్ చేస్తూ ఉంటాను సార్. నేను సార్ నేను ఫాలో అవుతాను సార్. అది గ్రేట్. నాకు అంతకుముందు తెలియదు సార్.
పండగ అంటే ఏమో సార్, పండగ అంటే ఉంది, నా ఇంట్లో పండగ చేసుకుంటాను, ఖాళీ ఉంటే అంతా లేదు. కానీ అందరూ కలిసి పండగ చేసుకోవాలనే థాట్ సార్, అది మంచి థాట్ సార్, అది చాలా గొప్ప థాట్. ఇప్పుడు ఎందుకు నిన్న కూడా ఆయన రామ్ చరణ్ గారి బర్త్డే నాడు ఆయనకు మొన్న ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ద్వారా వచ్చిన బహుమతి 10 లక్షల రూపాయలు నిన్న అందరికీ ఇచ్చేసి వాళ్ళందరినీ పిలిచి ఆయన స్వయంగా వడ్డించి ఆయన స్వయంగా అందరికీ బట్టలు పెట్టి వాళ్ళందరితోని నేషనల్ నెట్వర్క్లో అందరూ రాశారు. ఇది ఇంట్లో సంబరాలు, ఆ సెలబ్రేషన్స్ని ఈ మేడ్ సొసైటికల్ సెలబ్రేషన్ అని చెప్పి రాశారు. ఆయన చూసి చాలా మంది అడాప్ట్ చేసుకున్నారు సిస్టమ్. ట్రూ సార్, 100%. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.